వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. టైం మారుతుంది కానీ సీన్స్ మాత్రం మారడం లేదు. అదే తీరుగా అవమానించడం, సరికొత్తగా ప్రెజర్ పెట్టడం, చివరగా ఆటను వీడేలా చేయడం, ఇలాంటివన్నీ బీసీసీఐకి ఇప్పుడు వెన్నతో పెట్టిన విద్యగా మారినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హిట్ మ్యాన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే అతడు హర్ట్ అయ్యే విధంగా డిసిషన్స్ తీసుకుంటుంది. ఆసీస్ సిరీస్ కోసం అనౌన్స్ చేసిన ప్లేయర్స్ లిస్టులో రోహిత్ పేరు ఉంది. కానీ అతనుకున్న కెప్టెన్ హోదాను మాత్రం లాగేసుకుంది బీసీసీఐ. అదే ఇప్పుడు ఓ సరికొత్త చర్చకు, అంతకు మించిన మంటకు కారణమైంది. అసలు ఈ బీసీసీఐ బాధ ఏంటి? సీనియర్ లెజెండ్ ప్లేయర్స్ ను ఇలా ఎందుకు ట్రీట్ చేస్తుంది? హిట్ మ్యాన్ ను మళ్లీ హట్ చేసిన బీసీసీఐ. టీంలోకి ఇన్, కెప్టెన్ గా అవుట్. సీనియర్ కెప్టెన్ కు ఇచ్చే గౌరవం ఇదేనా? రిటైర్మెంట్ కావాలని చెప్పకనే చెప్తున్నారా? రోహిత్ శర్మకు ప్రతిసారి ఇలానే ఎందుకు జరుగుతోంది? హిట్ మ్యాన్ అతను క్రేజ్ లో ఉంటే అది కేవలం ఆట కాదు, ఓ కన్నుల పండుగ. బాల్ ను బౌండరీ దాటించడంలో అతనిదో స్పెషల్ స్టైల్. ఒక్కసారి క్రేజ్ లో పాతుకుపోతే ఇక అపోనెంట్స్ కు చుక్కలే. బాల్ ఎలాంటిదైనా దాన్ని సిక్స్లుగా మలచడంలో ఎక్స్పర్ట్. అందుకే చాలా రికార్డులు అతడికి దాసోహమన్నాయి. మ్యాచ్ చూసేవారికి ఎంత ప్రెషర్ ఉన్నా అతనిలో మాత్రం ఆ టెన్షన్ కాస్తైనా కనిపించదు. అందుకే బీసీసీఐ అతడికి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. దాన్ని కూడా సమర్థంగా నిర్వర్తించాడు హిట్ మ్యాన్. అందులో మరీ ముఖ్యంగా వన్డేల్లో. అందుకే హిట్ మ్యాన్ నుంచి కెప్టెన్ రోహిత్ గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్ గా ఆడింది 56 మ్యాచ్లు. అందులో గెలిచింది 49, ఓడింది 12, టై అయింది 1. ఇక కప్పుల విషయానికొస్తే రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. వన్డే వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచింది. కానీ ఇవేవి కూడా బీసీసీఐకి కనిపించడం లేదా? లేక కళ్ళకేవైనా గంతలు కట్టుకుని కూర్చుందా? ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, ఆస్ట్రేలియా సిరీస్ కు టీమ్ ను అనౌన్స్ చేసింది బీసీసీఐ. ఇందులో లెజెండరీ ప్లేయర్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను సెలెక్ట్ చేశారు. కానీ అతని చేతి నుంచి కెప్టెన్సీని మాత్రం లాగేసుకున్నారు. శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక్కడ గిల్ ను కెప్టెన్ చేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రోహిత్ ఉండగా అతడికి పగ్గాలు అప్పగించటంపైనే ఇప్పుడు ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు. భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ రోహిత్ శర్మ. ఇది ఎవరూ కాదనలేని, ఖండించలేని విషయం. కానీ అలాంటి రోహిత్ శర్మ ఇప్పుడు ఒక్కో ఫార్మాట్ కు గుడ్ బై చెప్తూ వస్తున్నాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ తరువాత టెస్ట్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం ఆడుతున్న ఏకైక ఫార్మాట్ వన్డేలు మాత్రమే. నిజానికి ఫార్మాట్ ఏదైనా అతని ట్రాక్ రికార్డ్ పెద్దదే. టెస్ట్ క్రికెట్ లో 2013 నుంచి 2025 వరకు ఆడిన హిట్ మ్యాన్ 4301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి, 18 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 212. మొత్తం 88 సిక్సర్లు బాదిన రోహిత్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. నిజానికి రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. ఇందులో అతను తన స్టైలిష్ బ్యాటింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ తో ఇండియన్ క్రికెట్ లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే వన్డేల వంతొచ్చిందా అనే పరిస్థితిని తీసుకొచ్చారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ ముందు ఓ ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనే చర్చ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడితే మాత్రం వన్డేలకు ఖచ్చితంగా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న చర్చ జరిగింది. కానీ ఆ మ్యాచ్ లో ఆడాడు, టీంను గెలిపించాడు.
గెలిస్తే మన గెలుపని, ఓడితే వాళ్ల కర్మ అని అనుకునే బ్యాచ్ ఇండియాలో ఎక్కువే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేటీ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ. అప్పుడు టెస్ట్ సిరీస్ ఓడటంతో రోహిత్ పనైపోయింది. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలంటూ డిమాండ్లు పెరిగాయి. కానీ ఆ విమర్శలకు ఛాంపియన్స్ ట్రోఫీ జైత్రయాత్రతో ఆన్సర్ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు అలాంటి చర్చే కావాలనే తెరపైకి తీసుకొచ్చింది బీసీసీఐ. వన్డేల్లో నెక్స్ట్ ఉన్న మేజర్ వన్డే ఈవెంట్ వరల్డ్ కప్ మాత్రమే. అది కూడా 2027లో జరగనుంది. అంటే అటు ఇటుగా 2 ఏళ్ల సమయం ఉంది. అయితే ఈ సమయంలోనే టీంలో భారీ మార్పులు చేసి ఓ మంచి టీంను సిద్ధం చేసుకోవాలన్నది బీసీసీఐ ఆలోచన. అలా జరగాలంటే సీనియర్లను పక్కన పెట్టాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కానీ దీనికోసం బీసీసీఐ అనుసరించే పద్ధతి ఇప్పుడు అస్సలు బాగోలేదని విమర్శ. టీం సెక్షన్ కంటే ముందే రోహిత్ తో మాట్లాడితే బాగుంటుందనేది గట్టిగా వినిపిస్తోన్న మాట. బీసీసీఐ నిజంగా రోహిత్ తో చర్చించి ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ రోహిత్ వైపు నుంచి లేదా బోర్డు తరపు నుంచి ఓ స్టేట్మెంట్ ఇస్తే ఇంత చర్చ ఉండదు కదా. కానీ బీసీసీఐ అలాంటి పని చచ్చినా చేయదు. తనలో ఇంకా చాలా ఆట ఉందని, తాను టీంకి అన్ఫిట్ అనుకున్న రోజు తానే ఆటకు గుడ్ బై చెప్తానని రోహిత్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కానీ ప్రతిసారి అతనిపై ఒత్తిడి తీసుకొచ్చేలా కొందరు చర్చను తెరపైకి తీసుకురావటం రొటీన్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా ఇలాంటి చర్చే వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. రోహిత్ టీంలో ఉండటం చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని, అది కొందరు అనలిస్టులకు అర్థం కాదంటూ కౌంటర్ ఇచ్చాడు గౌతీ. నిజానికి ఒకవేళ రోహిత్ టీంలో కొనసాగిన కెప్టెన్సీ పగ్గాలు మాత్రం ఇతరులకు దక్కటం ఖాయమనే చర్చ జరిగింది. హార్దిక్ పాండ్యా లేదా శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ గిల్ కు పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. రోహిత్ రిటైర్మెంట్ విషయంలో బోర్డు ఎలాంటి ఒత్తిడికి గురి చేసే ఆలోచన లేదనే వినిపిస్తోంది. కానీ అది నిజమేనా? ఇప్పుడు రోహిత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? బీసీసీఐ పై ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? చేయాలనుకున్నది చేసేస్తారు. కెప్టెన్సీని లాగేసుకున్నారు. మరి హిట్ మ్యాన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? తాను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కి ఇప్పుడు బ్యాట్ తోనే సమాధానం చెబుతాడా? తన కసిని కంగారు పైనే చూపిస్తాడా? ఇంతకీ 2027 వరల్డ్ కప్ ఆడాలన్న రోకో జోడే ఆశ నెరవేరుతుందా? అసలు బీసీసీఐ డిసిషన్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? సీనియర్స్ విషయంలో బీసీసీఐ చేయాల్సిందేంటి, కానీ చేస్తున్నదేంటి? క్రికెట్ కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు, చాయ్ వాలా నుంచి సైంటిస్ట్ వరకు, ఇలా పర్సన్ ఎవరైనా, ప్రొఫెషన్ ఏదైనా ఆట వస్తుందంటే చాలు కాసేపైనా ఆగుతారు, చూస్తారు, డిస్కస్ చేస్తారు. నిజానికి ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం. కొందరు క్రికెటర్లు దేవుళ్లతో సమానం. అలాంటి స్థానాన్నే దక్కించుకున్నాడు రోహిత్ శర్మ కూడా. అందుకే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ లాగేసుకున్నారనే టాపిక్ నేషన్ వైడ్ గా డిస్కస్ అవుతోంది. ఇప్పుడే కాదు, ఐపీఎల్లోనూ అదే సీన్. ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలు అందించిన రోహిత్ ను నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఈ ఎఫెక్ట్ ఆ టీం పై భారీగా పడింది. అయినా హిట్ మ్యాన్ ఎలాంటి ఇగోలకు వెళ్లకుండా హార్దిక్ సారథ్యంలో ఆడాడు. మ్యాచ్ల్లో తన సత్తా చాటాడు. ఇప్పుడు అదే సీన్ టీమిండియాలో కనిపించబోతోంది. ఇప్పుడు కూడా రోహిత్ గిల్ కు తన ఫుల్ సపోర్ట్ ఇస్తాడు అనటంలో ఎలాంటి డౌట్ లేదు. తన ఎక్స్పీరియన్స్ తో సలహాలు కూడా ఇస్తాడు. కానీ చిక్కంతా వచ్చింది బోర్డు తీరుతోనే. ఫామ్లో లేని వారిని, సరిగా ఆడని వారిని గౌరవించమని బోర్డును ఎవ్వరూ కోరరు. ఎందుకంటే ఎంతో మంది క్రికెటర్లు వచ్చారు, వెళ్లారు. చాలా మంది పేర్లు మనకు గుర్తు కూడా లేవు, ఉండవు. కానీ రోహిత్ అలా కాదు. వన్డేల్లో సెంచరీ చేయటమే చాలా గొప్ప విషయం. కానీ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. అది కూడా 3 సార్లు. వన్డేల్లో ఇప్పటికే హైయెస్ట్ స్కోర్ 264 పరుగులు రోహిత్ పేరుపైనే ఉంది. దాన్ని బీట్ చేసే సత్తా కనిపించటం లేదు కూడా. మరి అలాంటి ప్లేయర్ ను ఇలా ట్రీట్ చేయటాన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోవటం లేదు ఫ్యాన్స్. ఇప్పటికే సోషల్ మీడియాలో బీసీసీఐ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని బ్యాటింగ్ మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో అతని ట్రాక్ రికార్డ్ మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కు బీసీసీఐ కు తేడా ఏముందని నిలదీస్తున్నారు.
అక్కడ 5 ట్రోఫీలు గెలిపించిన, ఇక్కడ 2 ఇంటర్నేషనల్ టైటిల్స్ అందించిన అతనికి దక్కింది అవమానమే కదా అంటున్నారు. 8 నెలల్లో 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ను గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ ఆడతాడు, ఇది కన్ఫర్మ్. మరి ఆ తర్వాత ఏంటి? ఇలానే ప్లేయర్ గా కొనసాగుతాడా, లేక ఇదే అతని ఆఖరి సిరీసా? సిరీస్ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఒక్క రోహిత్ శర్మ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ విషయంలో కూడా బోర్డు తీరు ఇలాగే ఉందనే విమర్శలున్నాయి. నిజానికి బీజీటీ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోహ్లీ ఆడతాడని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. దేనికి కారణం కూడా ఇన్సైడ్ పాలిటిక్స్ అనే టాకుంది. కోహ్లీ భవితవ్యంపై కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుని ఉన్నాయి. నిజానికి చాలా ఏళ్లుగా ఇలాంటి డిస్కషన్ ను పెడుతూ వారిపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. టెస్టుల విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు వన్డేల్లోనూ అదే చేస్తారా అనే భయం ఫ్యాన్స్ది. రోకో జోడీ అంటే ఇప్పటికీ పడిచచ్చేవారి సంఖ్య అనేకం. కానీ వారిని పక్కన పెట్టి కొత్త రక్తాన్ని ఎక్కించాలన్న తాపత్రయం బీసీసీఐది. నిజానికి ఇది తప్పేం కాదు కూడా, కానీ దానికి అనుసరించే పద్ధతే తప్పు. వారితో చర్చించి పద్ధతిగా సగౌరవంగా వారిని పంపితే బావుంటుంది. కానీ ఇలా ఒక్కో రెక్కను కత్తిరిస్తూ వారిని ఎగరకుండా చేసి అచేతనంగా చేయటంపైనే ఇప్పుడు విమర్శలు. ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అదే హోదాలో ఆటకు వీడ్కోలు పలికితేనే అది గౌరవంగా ఉంటుంది. కానీ అదే కెప్టెన్ మాజీగా మారి ప్లేయర్ గా తుది ఆట ఆడితే అతని స్థాయిని తగ్గించినట్టే. కానీ వీటన్నింటినీ తట్టుకుని అతను ఆడుతున్నాడంటే ఆటపై ప్రేమతోనే, తనలో ఇంకా ఆట మిగిలి ఉందని ప్రపంచానికి చూపించటానికి. ఈ విషయాన్ని ఇప్పటికైనా బీసీసీఐ గుర్తించాలి. మరో మంచి ఆటగాడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాలి.